హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే సునంద ఆనంది చెంప పగలగొడుతుంది. ఇక ఆనంది వైపు మాట్లాడుతున్నాడు శశికాంత్ అని. ఈరోజు జీవన ఇక శశికాంత్పై అటాక్ చేయించబోతుంది. అది తెలుసుకున్న ఇక ఆనంది శశికాంత్ను కాపాడుతుంది. ఇక అసలు నిజం తెలుసుకున్న శశికాంత్ జీవన చెంప పగలగొట్టబోతున్నాడు. మరి ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆనంది అయితే ఈరోజు తన అత్తయ్య మామయ్యలతో ఇలా అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి దివ్యను మా అమ్మ నాన్నల దగ్గర ఇక మా ఇంటికి తీసుకెళ్ళాను అత్తయ్య అని ఇక చెప్తూ ఉంటుంది. ఆనంది అయితే ఇంటికి వచ్చి దాంతో ఇక సునంద, శశికాంత్, ఆదిత్య ముగ్గురు కూడా ఇక ఇలా కుట్టిపై చాలా కోపంగా ఉంటారు. ఏంటి మాతో ఏమీ చెప్పకుండా నువ్వలా ఆ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఉంచేస్తావా? ఇక జ్యోతి కాంపౌండ్లో ఉంచడం ఏంటి? ఇక మాకు ఆ జ్యోతి పెద్ద శత్రువని నీకు తెలిసి కూడా నువ్వు మళ్ళీ ఆ జ్యోతమ్మ కాంపౌండ్లో ఉంచుతావా? నీకు ఎంత ధైర్యం ఆనంది అని ఇక అందరూ కూడా ఆనందిని తిడుతూ ఉంటారు. కానీ ఇక అక్కడైతేనే దివ్య సేఫ్గా ఉంటుంది. దివ్యను చంపడానికి రౌడీలు తిరుగుతున్నారు. వాళ్ళ నుండి సేఫ్గా ఉండాలంటే మా అమ్మా నాన్నల దగ్గరనే ఉండాలి దివ్య అని ఇక తన మనసుకు అనుకొని ఎవరికి చెప్పకుండా ఆనంది ఇలా దివ్యను సింహాద్రి పద్మమ్మ ఇంట్లో ఉంచింది. కానీ అక్కడ ఉంచడం ఇక వీళ్ళ ఇంట్లో వాళ్లకు అత్తయ్య మామయ్య తన భర్తకైతే ఇష్టం లేదు. ఇక ఇలా కోపంగా ఆనందినైతే అందరూ కలిసి తిడుతూ ఉంటారు. ఇక బాధపడుకుంటూ ఆనంది అయితే నేను వీళ్ళకు చెప్పకుండా దివ్యను మా అమ్మా నాన్నల దగ్గర ఉంచడం నా తప్పే అని ఇక తన మనసుకు సర్ది చెప్పుకొని మళ్ళీ ఇక ఏమి తెలియనట్టు అత్తయ్య మామయ్య తన భర్తతో కలిసిపోతుంది. ఆనంది అలా కలిసిపోవడం చూసి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా సునంద భర్త ఇక శశికాంత్ కూడా చాలా సంతోషిస్తారు. కానీ ఈ రోజైతే ఇక ఆనంది ఇలా సునంద దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య, ఇక ఎన్నాళ్ళని దూరాలు, ఇక నీకు జ్యోతమ్మకు మధ్య ఇంకా ఎన్నాళ్ళని శత్రుత్వం ఉంటుంది చెప్పు. ఇక ఈరోజు మీరు చేసిందే ఇక ఆ రోజు మా అమ్మ చేసింది అంతే. ఇక నేను అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఇక మీరు కోప్పడొద్దు అత్తయ్య అని ఇక నెమ్మదిగా ఇలా ఆనంది అయితే తన అత్తయ్య సునంద దగ్గరికి వచ్చి ఆ రోజు ఆదిత్య బాబును మా అమ్మ కూడా కావాలని యాక్సిడెంట్ చెయ్యలేదు, కానీ అది అనుకోకుండా జరిగిపోయింది. ఇక అదే ఇప్పుడు నీ విషయంలో ఇలా జరిగింది అత్తయ్య. నువ్వు కూడా ఇది అనుకోకుండా చేసిన తప్పే కదా. ఇక దాంతో ఇక మా అమ్మని ఎందుకలా శత్రులాగా చూస్తున్నావు? కావాలని చేసింది ఎవ్వరు లేదు కదా అత్తయ్య. ఇక మా అమ్మ చేసిన పొరపాటే ఇప్పుడు మీరు చేశారు. ఇక ఇప్పటికైనా మా అమ్మను అర్థం చేసుకోండి. ఇక ఈ శత్రుత్వాలు, ఈ దూరాలన్నీ ఇక తీసివేయండి అత్తయ్య అని ఇక ఆనంది అయితే నెమ్మదిగా తన అత్తయ్య సునంద దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే చాలా కోపంగా ఆనంది అని గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడే శశికాంత్, ఇక ఆదిత్య అందరూ కూడా స్టన్ అయి ఆనంది వైపు చూస్తూ ఉంటారు. ఏంటి ఆనంది, ఈరోజు ఇక మా అమ్మకే ఇలా ఎదురు చెప్తావా? మా అమ్మది తప్పు అని ఇలా నిందిస్తావా అని ఇక ఆదిత్య అయితే చాలా కోపడుతూ ఉంటాడు ఆనందిపై. ఇక శశికాంత్ కూడా ఏంటమ్మా ఆనంది, ఈరోజు మీ అత్తయ్యను ఇలా దోషిని చేసి మాట్లాడుతున్నావు? ఎప్పుడు లేనిది నీకు ఈ ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందమ్మా? ఇక మీ అత్తయ్య తప్పు చేసిందని ఇక నువ్వు అనుకుంటున్నావా అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక ఇలా ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే లేదు మామయ్య, ఇక అత్తయ్య కావాలని ఏమీ చెయ్యలేదు. ఇక అదే విషయం మా అమ్మ కూడా అలాగే చేసిందని మీరు అనుకోవచ్చు కదా. మా అమ్మ ఇలా యాక్సిడెంట్ చేసింది ఆదిత్యకు కాళ్ళు పోవడానికి కారణం మా అమ్మే అని మా అమ్మని ఇలా శత్రులాగా చూస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఇలా అడిగాను. తప్పైతే నన్ను క్షమించండి అని ఇక క్షమాపణ కోరుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే తప్పు కాదు ఆనంది, నువ్వు నన్ను ఇలా ప్రశ్నించడం ఇక పెద్ద తప్పు. ఈ ఇంట్లో నువ్వు ఇక ఉండడానికి వీల్లేదు. ఇక నన్ను ఇలా ప్రశ్నించావంటే ఇక నువ్వు రాను రాను ఇక నన్ను ఎలా చూస్తావో నాకు బాగా అర్థమవుతుంది అని ఇక సునంద అయితే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, నువ్వు ఇక నుండి వెళ్ళిపో ఆనంది అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే అది విన్న ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటత్తయ్య మీరు అనేది? ఇక మీరు తప్పు చేశారని ఆ తప్పు ఇలా సరిదిద్దుకోమని చెప్తున్నాను, అంతేకాని ఇక మీరు నేరం చేశారని మిమ్మల్ని పోలీసులకు పట్టించడం లేదు కదా. ఇక అదే తప్పు మా అమ్మ విషయంలో జరిగింది, ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య అని చెప్తున్నాను అంతే. దానికి మీరు ఇంత కోపంగా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారా
అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే, ఇంకా నువ్వు అలాగే మాట్లాడకు ఆనంది అని ఇక ఆనంది చెంప పగలగొట్టి, ఇక ఒక్క నిమిషం కూడా ఈ ఆనంది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఇక జ్యోతమ్మను వెనుకేసుకొస్తూ మనల్ని ఇలా నేరం చేసిన వాళ్ళలా మాట్లాడుతుంది. ఇలాంటిది ఇంటి కోడలిగా పనికిరాదు అని ఇక కోపంగా ఆనంది చెంప పగలగొట్టి, ఇక ఆనందినైతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది సునంద అయితే ఈరోజు. అప్పుడే ఇక జీవన బయట నుండి వస్తూ ఉంటుంది. ఇక ఇలా సునందకు ఆనందికి మధ్య గొడవ జరగడం చూసి జీవన అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక వీళ్ళిద్దరిని ఎప్పటికైనా విడదీయాలి. ఇక పెద్ద కోడలని నెత్తిన పెట్టుకొని చూసుకుంది కదా మా అత్తయ్య, ఇక ఇప్పుడు అర్థమైంది కదా ఆనంది అంటే ఏంటో అని ఇక జీవన అయితే వీళ్ళు గొడవ పడుతూ ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక లోపల ఇక శశికాంత్కి అయితే ఆనంది అంటే ఇష్టమే ఉంటుంది. కానీ ఇప్పుడు సునంద కోపాన్ని బట్టి ఇక శశికాంత్ కూడా ఈరోజు సునంద వైపే మాట్లాడుతూ ఉంటాడు. ఇక నువ్వు అలా మీ అత్తయ్యను అడగడం తప్పమ్మా అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే ఏం చేయాలో అర్థం కాక, ఇక నేను ఇలా అన్నందుకు అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది అని ఇక బయటకు వచ్చి ఏడ్చుకుంటూ మళ్ళీ ఇక ఆనంది అయితే తన పుట్టింటికి సింహాద్రి పద్మమ్మ ఇంటికి వచ్చి ఇలా జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మా నాన్నలకు. అప్పుడే ఇక వాళ్ళైతే, ఏంటమ్మా నువ్వు అనేది, ఇక సునంద ఇంత పని చేసిందా, తను అసలు మనిషేనా, ఇలా మృగంలాగా ప్రవర్తిస్తుంది, ఆ ఇంటి కోసం నువ్వు ఎంత చేశావమ్మా, అయినా కూడా ఈరోజు ఇక జ్యోతమ్మ చేసిన తప్పే తను చేసిందని అన్నంత మాత్రాన ఇలా నిన్ను ఇంట్లో నుంచి బయటకు నింటేస్తుందా, నీ చెంప పగలగొట్టి ఇలా పంపించేస్తుందా అని ఇక సింహాద్రి అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు సునందపై. అప్పుడే ఇక ఆనంది అయితే, నువ్వు సైలెంట్గా ఉండు నాన్న, ఇక నెమ్మదిగా సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కారం అవుతాయి. ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు కదా, ఇక ఆ ఇంట్లో నా స్థానం ఏంటో వాళ్ళకే తెలిసొస్తుంది. ఇక నేను ఆ ఇంటి కోసం ఎన్ని చేశాను అనేది వాళ్ళకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇక నేను ఇంట్లో నుంచి వచ్చేసాకే వాళ్లకు నా గురించి పూర్తిగా అర్థమవుతుంది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే తన నాన్న సింహాద్రితో. అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ అయితే, ఇక నువ్వు ఆఫీస్కు వెళ్తూ ఈ అమ్మాయిని చూసుకోమ్మా, తర్వాత ఈ అమ్మాయికి గతం గుర్తొచ్చాక ఇక వాళ్లకు అప్పగించి, ఇక నువ్వు ఒక్కదానివే ఇక్కడే మా దగ్గరే, ఇక ఆదిత్య బాబు వచ్చి నిన్ను తీసుకెళ్లేదాకా ఇక్కడే ఉందువు కానీ అని ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఈరోజు ఇలా ఆనందిని దగ్గరికి తీస్తారు. ఇక ఆనంది కూడా ఇక చాలా బాధపడుతూ ఇటు దివ్యను చూసుకునే అదృష్టం వచ్చిందని ఇక ఇలా తన పుట్టింట్లోనే ఉండిపోతుంది. సునంద ఇలా చెంప పగలగొట్టి ఇంట్లో నుంచి గెంటేయడం ద్వారా ఇక జీవన అయితే అనుకున్న విధంగానే జరుగుతుంది. ఎలాగైనా ఈ ఆనందిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలి, ఆనందితో పాటు ఆదిత్యను కూడా పంపించాలి, అత్తయ్యను మావయ్యను నా చేతిలోకి తీసుకొని రావాలి, ఇక నేను ఎలా చెప్తే అలా వినేలా చేసుకోవాలనేదే కదా ఇక జీవన ప్లాను. ఇక ఆ ప్లాన్ అయితే ఒక్కోటి వర్కౌట్ అవుతుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ బావగారిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఇక సునందాను ఈ శశికాంత్ను నా చేతిలో ఒక కీలు బొమ్మలా చూడాలి అనిక జీవన అయితే అనుకుంటూ ఉంటుంది తన మనసులో. ఇదంతా జరిగిందని తెలుసుకున్న చైతన్య అయితే, ఏంటమ్మా నువ్వు చేసింది, ఇక తప్పు చేసిన వాళ్ళని ఇలా నిందిస్తే నువ్వు ఇక వదినను ఇంతలా అవమానించి ఇంట్లో నుంచి గెంటేస్తావా, అసలు నువ్వు మనిషివేనా, అసలు వదిన ఎలాంటి త్యాగం చేసిందో నీకు తెలుసా, ఏ ఆడపిల్ల చెయ్యని త్యాగం వదిన చేసింది. ఇక కాలు లేని మన అన్నయ్యని పెళ్లి చేసుకుని అన్నయ్యకు సేవలు చేస్తూ తన సుఖాన్ని మొత్తం మర్చిపోయి కేవలం అన్నయ్య కోసం, ఇక అన్నయ్యను నడిపించడం కోసం ఎంత ప్రయత్నించింది వదిన, అవన్నీ మర్చిపోయావా, ఇప్పుడు ఇక వదిన లేని ఇల్లు ఎలా ఉందో చూడు, ఇక జీవన ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది ఈ ఇల్లు, కానీ వదిన లేకుంటే మనం ఉండలేకపోతామమ్మా, ఎలాగైనా బ్రతిమాలి మళ్ళీ మన వదినను మన ఇంటికి తీసుకొద్దామమ్మా అని ఇక చైతన్య అయితే సునందతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే, ఇక నువ్వు నోరు మీ చైతన్య, ఆ ఆనంది అసలు ఏమన్నదో తెలుసా, ఇక నేను ఇలా ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేశానంట, అది నా తప్పంట, నేను కావాలని చెయ్యలేదని ఇక ఆనందికి తెలుసు, అయినా కూడా ఇక జ్యోతమ్మ విషయంలో కూడా అదే జరిగింది, మా జ్యోతమ్మను క్షమించమని నన్నే అడుగుతుంది, ఎంత ధైర్యం ఆ ఆనందికి నన్ను ఈరోజు ఇలా ప్రశ్నించడానికి, అసలు ఏమనుకుంటుంది ఆనంది నా గురించి, ద గ్రేట్ ఆఫ్ సునంద అంటే ఇక అందరూ కూడా భయపడిపోతారు, కానీ ఈ ఆనంది నన్ను ఇలా చులకనగా చూసి నన్ను ఇలా అడుగుతుందా
అని ఇక సునంద అయితే కోపంగా అంటూ ఉంటుంది చైతన్యతో. అప్పుడే ఇక చైతన్య అయితే ఇక ఈ సునందను మార్చలేం, ఇటు జీవనను మార్చలేం. వీళ్ళిద్దరూ తలపొగరుతో ఉంటారు. వీళ్ళు ఎప్పుడు మారతారో, మా వదిన ఆనంది గురించి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో అని ఇక చైతన్య అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా బాధపడుకుంటూ ఇక తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక జీవన అయితే ఇక తన రూమ్లో చాలా ఎంజాయ్ చేస్తూ పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది. ఇక జీవనను అలా చూసి, ఏంటి జీవన, వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నువ్వు ఇలా డ్యాన్స్ చేస్తున్నావా అని ఇక అంటూ ఉండగా, లేదు, నాకు ఇలా డ్యాన్స్ చెయ్యాలనిపించింది చేస్తున్నాను, ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకేంటి అని ఇక అంటూ ఉండగా, నాకు తెలుసు జీవన, మా వదినని ఇంట్లో నుంచి పంపించేయాలనేదే నీ ప్లాను. ఈరోజు ఆ ప్లాన్ వర్కౌట్ అయింది, అందుకే నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు కదూ అని ఇక చైతన్య అయితే జీవనను అంటూ ఉంటాడు. ఇక జీవన అయితే అవును, ఇక ఆనంది ఇంట్లో ఉండకూడదనేదే ఇక నా ప్లాన్ అని జీవన అయితే చైతన్య ముందు ఒప్పుకుంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే, ఎందుకు జీవన, నీకు మా ఆనంది వదినంటే అంత కోపం? ఇక ఆనంది వదినని జీవితం బాగుండాలనే, నువ్వు మంచిగా మారాలనే ఇక ఇంతలా ప్రయత్నిస్తుంది. కానీ నువ్వు మాత్రం మా ఆనంది వదినపై చాలా కోపాన్ని అలాగే ప్రవర్తిస్తూ ఉన్నావు. అసలు నువ్వు ఎప్పుడు మారుతావో ఏమో అని ఇక చాలా చిరాగ్గా ఇక తన బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక నిన్ను ఎలాగైనా నిన్ను గెలవాలి, నువ్వు నా ముందు ఓడిపోవాలే చైతన్య, ఇక నేనంటే ఏంటో నీకు నిరూపించాలి. ఇప్పుడు ఒక ఆనంది మాత్రమే బయటకు వెళ్ళిపోయింది, తర్వాత ఇంకా ఎవరెవరు బయటకు వెళ్ళాలో ఇక నాకు అన్నీ తెలుసు, ఇక ఎవరిని ఎలా చెప్తే వింటారో అలానే చెప్తాను అని ఇక జీవన అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆదిత్యను బయటకు పంపించి ఇక మామయ్య నత్తయ్యను నా చేతిలోకి కీలుబొమ్మలు చేసుకోవాలి అంటే ఏం చేయాలి అని ఇక ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. ఇక జీవన క్రెడిట్ కార్డ్ అయితే బ్లాక్ చేస్తుంది కదా జ్యోతమ్మ, దాంతో ఇక జీవన అయితే ఈరోజు జాబ్లో జాయిన్ అవుతుంది. అప్పుడే ఇక ఆనందితో ఇక వాళ్ళ మామయ్య శశికాంత్ దగ్గర ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా జాబ్కు వెళ్తున్న జీవన అయితే వాళ్ళిద్దరిని చూసేస్తుంది. ఏంటి, మా మామయ్య ఇంట్లో మా అత్తయ్య చెప్పినట్టు విని ఇలా బయటకు వచ్చి ఇలా ఆనందితో మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఇక ఆనందిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది కదా మా అత్తయ్య, మళ్ళీ ఇక మా మామయ్య అక్కడ జరిగే విషయాలు మొత్తం ఈ ఆనందితో చెప్తున్నాడా? అసలు ఆనందిని కలిసి ఏం మాట్లాడుతున్నాడు అని ఇక వెంటనే ఇక జీవన అయితే ఇలా శశికాంత్ ఇక ఆనంది మాట్లాడుకునే మాటలు అయితే తన సెల్లో వీడియో తీసి వాళ్ళు మాట్లాడుకునేవన్నీ రికార్డ్ చేస్తుంది జీవన అయితే. ఇది తీసుకెళ్ళి అత్తయ్యకు చూపిస్తే ఇక మామయ్యకు సరైన విధంగా బుద్ధి చెప్తుంది. ఇక ఇంట్లో నుంచి గెంటేసిన ఆనందితో నువ్వేం మాట్లాడుతున్నావు అని ఇక మామయ్యను తిడుతుంది. నాకు కావాల్సింది కూడా అదే కదా అని ఇక జీవన అయితే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వీడియో తీస్తూ ఉంటుంది. ఇక ఇలా వీడియో తీసి తన దగ్గర పెట్టుకొని తన జాబ్ కోసమని వెళ్తూ ఉండగా అప్పుడే ఇక శశికాంత్ అయితే ఇలా ఆనందితో అంటూ ఉంటాడు, ఇక నువ్వు ఎలాగైనా మన ఇంటికి రావాలమ్మా, మళ్ళీ నువ్వు మన ఇంట్లో అడుగు పెడితేనే ఆ ఇల్లు ఇలా సంతోషంగా ఉంటుంది, ఇప్పుడు ఆ ఇంట్లో మనుషులు ఉన్నా లేనట్టే ఉన్నారు అని ఇక ఇలా ఆనంది గురించి గొప్పలు మాట్లాడుతూ జీవన గురించి ఇలా మాట్లాడకుండా జీవనను హీనంగా చేసి మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజైతే శశికాంత్. అది విన్న ఇక జీవన అయితే ఇక ఇలా కాదు మా మామయ్యకు, ఈ మామయ్యకు సరైన విధంగా బుద్ధి చెప్పాలంటే ఈరోజు మామయ్యను అటాక్ చేయించి అలా చేయించింది ఆనందిని అని మా అత్తయ్యకు నమ్మేటట్లు చేయాలి అని ఇక ఈరోజైతే పక్కా ప్లాన్తో జీవన అయితే ఇలా తను మాట్లాడుకునే మాటలన్నీ వీడియో తీస్తుంది కదా, ఆ వీడియో ఇక అట్లాగే ఉంచి ఇక ముందుగా ఇందుమతి తను ఇద్దరు కలిసి ప్లాన్తో ఇక ఒక రౌడీని ఏర్పాటు చేసి ఇలా వెళ్తూ ఉన్న మా మామయ్య శశికాంత్ని అటాక్ చేయండి, అలా చేసింది ఆనంది అని మా మామయ్యకు తెలిసేలా చేయండి, ఇక నేను ఇంటికి వెళ్ళాక కూడా ఆనంది మా మామయ్య మాట్లాడుకుంటున్నారని వీడియో మా అత్తయ్యకు చూపిస్తే మా అత్తయ్య కూడా ఇలా ఆనంది ఇలా మామయ్యను ఇలా అటాక్ చేయించిందని అత్తయ్య కూడా నమ్ముతుంది అని ఇక జీవన అయితే ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ రౌడీలు కూడా జీవన చెప్పినట్టే చేస్తారు, ఇలా మిమ్మల్ని అటాక్ చేయమన్నది ఆనందినే, ఆనంది మాకు డబ్బులు ఇచ్చి మీపై ఇలా అటాక్ చేయించింది సార్ అని ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ శశికాంత్తో ఆ రౌడీలైతే ఇలా తలకు పెద్ద గాయం ఇలా పడేలా గట్టిగా కొట్టేస్తారు శశికాంత్నైతే. అప్పుడే ఇక శశికాంత్ అయితే అమ్మ అని కింద పడిపోతాడు. ఇంతలోనే మళ్ళీ ఇక ఏమీ తెలియనట్టు జీవన అయితే శశికాంత్ దగ్గరికి వచ్చి ఇక శశికాంత్నైతే ఇలా పట్టుకుంటుంది. ఇక ఏమైంది మామయ్య, ఏం జరిగింది అసలు అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఏమీ కాలేదమ్మా, నాకు ముందుగా హాస్పిటల్కి తీసుకెళ్ళు, తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, నా తల
చాలా బరువేసినట్టు అనిపిస్తుందమ్మా, నాకేదో అయిపోతుంది అని ఇక శశికాంత్ అయితే వెంటనే ఇక హాస్పిటల్లోకి తీసుకెళ్ళమని జీవనను కోరుతాడు. ఇక జీవన కూడా ఎలాగైనా నిన్ను బ్రతికించుకుంటాను మామయ్య అని ఇక తన మామయ్య ముందు మంచిగా నటిస్తూ ఈ విధంగా మళ్ళీ ఏమీ తెలియనట్టు శశికాంత్నైతే కాపాడుతుంది. ఇక ఇదంతా ఆనంది చెయ్యలేదు, కావాలనే జీవన చేయించి ఆనందిపై నేరం నెట్టింది. ఇక వాళ్ళ అత్తయ్య సునందకు ఖచ్చితంగా ఆనందిని ఇదంతా చేసిందని చెప్పుంటుంది. కానీ నేను మాత్రం నమ్మను. నా ఆనంది నా పెద్ద కోడలంటే నాకు చాలా ఇష్టం. తను ఇలా నాపై అటాక్ ఎందుకు చేస్తుంది? ఇదంతా జీవన చేసి మళ్ళీ కావాలని నన్ను కాపాడడానికి వచ్చి ఇక ఇలా అత్తయ్య మామయ్య ముందు మంచిగా మారడం కోసం జీవన ఆడుతున్న నాటకం అని ఇక శశికాంత్కైతే ఈరోజు అర్థమైపోతుంది. అప్పుడే ఇక శశికాంత్ కోలుకున్న తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక ఇలా అంటూ ఉంటాడు. ఇక జీవన, ఆ రోజు ఇలా రౌడీలో పెట్టి అటాక్ చేయించింది నువ్వే కదూ, నేను ఆనంద్తో మాట్లాడడం నువ్వు చూశావని నాకు తెలుసు. ఇక మేమిద్దరం మాట్లాడుకునే మాటలు ఇక నువ్వు విని ఈ విధంగా ఇక మీ అత్తయ్య ముందు నువ్వు మంచిగా మారి ఆనంది మరింత శత్రువులాగా మారడానికి ఇదంతా నువ్వే చేశావు. లేకుంటే సడన్గా నువ్వు వచ్చి నన్ను కాపాడడం ఏంటి? ఇక రౌడీలు నేను అడగకపోయినా ఆనంది ఇలా అటాక్ చేయించిందని నాకు చెప్పడం ఏంటి? నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు చేసిన ప్లాన్ మొత్తం నాకు తెలిసిపోయింది అని ఇక చాలా కోపంగా శశికాంత్ అయితే అసలు నిజం జీవన గురించి తెలుసుకొని జీవన చెంప పగలగొడతాడు. ఇక అప్పుడే సునంద కూడా, ఏంటండి మీరు మాట్లాడేది? ఆ రోజు మిమ్మల్ని అటాక్ చేయించింది ఈ జీవన, ఆనంది కాదా? ఇక ఆనందితో నువ్వు మాట్లాడుతున్న వీడియో నాకు చూపించి ఈ జీవన ఇక ఇలా చేసింది ఆనందే అని నన్ను నమ్మించేసిందండి అని ఇక సునంద అయితే తన భర్త శశికాంత్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక తను అయితే ఈ జీవన ఆనందిలాగా మంచిది కాదు సునంద, ఆనందికి జీవనకు చాలా డిఫరెంట్ ఉంది. ఇక వీళ్ళిద్దరూ చాలా వ్యతిరేకంగా ఉంటారు. ఆనంది ఎంత మంచిదో ఈ జీవన అంత చెడ్డది. అసలు జీవన తన స్వార్థం కోసం ఏదైనా చేస్తుంది, కానీ ఇక ఆనంది అలా కాదు. ఇక వేరే వాళ్ళ కోసం ఏమైనా త్యాగం చేసే గుణం ఆనందికి ఉంటుంది అని ఇక తన మామయ్య అయితే ఆనంది గురించి ఇలా గొప్పలు చెప్తూ జీవననైతే ఇలా అంటూ ఉంటాడు. ఇక అప్పుడే చైతన్య కూడా, అవునానా, నా జీవన గురించి నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. ఇంకో నిజం కూడా మీకు చెప్పాలి. ఆ రోజు అన్నయ్య కాళ్ళు పోవడానికి ఇక ఆ రోజు యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కాదు, ఈ జీవనే. కానీ తనపై తప్పు లేనట్టు, తను ఏ తప్పు చేయనట్టు నేరం తన అమ్మ మీద వేసి తను మాత్రం ఇలా హ్యాపీగా ఉంటుంది. ఇక జీవన ఈ హ్యాపీనెస్ తట్టుకోలేక జీవనను పెళ్లి చేసుకొని ఇక నేను ఇలా మన ఇంటికి తీసుకొచ్చి జీవనకు చుక్కలు చూపిస్తున్నాను. మన అన్నయ్య ఇలా కావడానికి కారణమైన ఈ జీవనను వదిలేయకూడదు అని ఇక నేను ఇలా జీవనకు తగిన విధంగా బుద్ధి చెప్పి ఇక ఇలా పెళ్లి చేసుకొని పనిష్మెంట్ ఇవ్వాలనే ఇలా చేస్తున్నాను నాన్న. జీవనను నా భార్యగా ఎప్పుడు చూడలేదు, ఒక శత్రువులాగే చూస్తున్నాను. ఎలాగైనా తన తప్పు తాను తెలుసుకొని తను పూర్తిగా మారి అన్నయ్యను క్షమాపణ అడిగిన తర్వాతే, అన్నయ్య వదిన సంతోషంగా ఉన్న తర్వాతే ఇక మేము కూడా సంతోషంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఈ జీవనను ఒక శత్రువులాగా భావిస్తూ ఈ ఇంట్లో చుక్కలు చూపిస్తున్నాను. జీవన గురించి మీరు త్వరగానే అర్థం చేసుకున్నారు నాన్న. నేను చెప్పకపోయినా మీకు తెలిసిపోయింది తన గురించి అంటే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక అమ్మ మాత్రం జీవనను ఇలా గుడ్డిగా నమ్మేసి చాలా మోసపోయింది. ఆనంది వదిన విషయంలో అమ్మ చాలా పెద్ద తప్పు చేసింది నాన్న. వదినని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం ఇక అమ్మ చేసిన పెద్ద తప్పు. ఇక తన తప్పు తాను ఇలా వేలెత్తి చూపించినందుకే అమ్మకు అంత కోపం వచ్చింది. ఇక ఏ తప్పు చేయలేని తన అమ్మ, జీవన అమ్మ జ్యోతమ్మ మరిక తప్పు కోసం ఇలా శిక్ష అనుభవిస్తూనే ఉంది. ఇక మరి ఆవిడకెంత కోపం ఉండాలి అని ఇక అంటూ ఉంటాడు. ఈ రోజైతే చైతన్య సునంద శశికాంత్తో. అప్పుడే ఇక సునంద మనసు అయితే ఈరోజు కరిగిపోతుంది. ఇక చైతన్య మాటల వల్ల ఇక ఆనందిని బయటకు పంపించి, నేను పెద్ద తప్పు చేశానురా, ఇక ఎలాగైనా మళ్ళీ వెళ్ళి మనం బ్రతిమాలుకొని ఇక ఆనందిని ఇంటికి తీసుకురావాలి. ఇక ఆదిత్యకు భార్యగా ఆనంది మంచిగా సెట్ అవుతుంది. ఇక ఆనంది తప్ప ఆదిత్యను ఎవరు బాగా చూసుకోలేరురా. ఇక ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కానుండి ఆదిత్య చాలా డల్గా కనిపిస్తున్నాడు. టైంకు తినటం లేదు, అసలు వాడు మనిషిలాగే లేడు అని ఇక ఈరోజైతే ఆనంది గొప్పతనం గురించి తెలుసుకున్న సునంద అయితే ఇక ఇంట్లో నుంచి గెంటేసినందుకు ఇలా బాధపడుతూ మళ్ళీ ఇక శశికాంత్, ఆదిత్య, సునంద, చైతన్య ఇక అందరూ కలిసి దగ్గరుండి మళ్ళీ ఇక ఇలా పద్మమ్మ సింహాద్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళను బ్రతిమాలి
ఇక మా కోడల్ని మా ఇంటికి పంపించండి అని ఇక ఇలా సంతోషంగా ఇక ఆనందినైతే మళ్ళీ ఇంటికి తీసుకురాబోతున్నారు. ఇక అక్కడ ఇన్నాళ్ళు ఆనంది ఇక ఇలా సంతోషం ఉన్నట్టు నటిస్తూ ఇక సంతోషం లేకపోయినా పుట్టింట్లో ఉంటున్నానే బాధను అనుభవిస్తూ చాలా కష్టాలు పడుతుంది. ఇక ఆనంది అయితే తన పుట్టింట్లో కూడా ఇక ఇక్కడికి వచ్చిన కష్టాలే, ఎక్కడికి వెళ్ళినా కష్టాలే. నేను అందరి మంచి కోసమే ఆలోచించి మంచి పనులే చేస్తాను, కానీ అందరూ నన్ను అపార్థం చేసుకొని నాకు శిక్ష వేస్తారు అనిక తన గురించి తాను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఈరోజు తన కోసం తన ఫ్యామిలీ వచ్చినందుకు సంతోషపడుతూ ఉంటుంది ఆనంది అయితే. మరిక ఇలా మళ్ళీ ఇక స్వయంగా సునందే వచ్చి తనను తన ఇంటికి రమ్మని తీసుకుపోతున్నందుకు సంతోషంగా ఆనంది అయితే వెళ్తూ ఉంటుంది. చూద్దాం మరి అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఆనంది ఏం చేయబోతుందనేది, జీవనకు బుద్ధి చెప్పబోతుందా, మరిక ఏం చేస్తుంది ఆనంది అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.